హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వీడియోలో మీకు గోరింటాకు ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీడియో ఓపెన్ చేసి ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గోరింటాకు అనగానే పుట్టింటికి వచ్చిన ఆడపడుచులు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం గుర్తుకు వస్తుంది. అదేదో ఆడవాళ్ళకు సంబంధించింది అనుకోకండి. దీనికి ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఔషధాలలో ఒకటిగా వాడతారు. ఆకులను రుబ్బి చేతులకు కాళ్ళకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తక్కువవుతుంది. ఇది గోళ్ళకు పెట్టుకోవడం వల్ల గోళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. అలాగే డెలివరీ అయిన స్త్రీలు 24 గంటల్లోపు గోరింటాకును తీసుకోవడం వల్ల వాళ్ళ ప్రేగులు శుభ్రమైపోతాయి. ఒంటిలో ఉన్న వేడిని తగ్గించడానికి అరిచేతిలో, అరికాళ్ళలో దీన్ని పెట్టుకుంటారు. దీనిని గౌరీ ఆకు, గోరింటాకు, మెంతి ఆకు, మైనపు ఆకు అని వివిధ పేర్లతో పిలుస్తారు. గర్భసంచిలో వచ్చే రోగాల నుంచి బయటపడాలంటే గోరింటాకును అరిచేతిలో ఉండే నాడుల ద్వారా చాలా వరకు కడుపులో గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుముఖం పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వివిధ రకాలుగా మార్కెట్లో దొరికే వాటిని కాకుండా న్యాచురల్గా చెట్టుకు తెంచిన ఆకులను కోసి అరచేతికి పెట్టుకోవడం శ్రేష్టం. మన భారతీయ సంస్కృతిలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రకృతిని ఆదరిస్తూ అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలియని వాళ్ళకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.